నమస్తే వెల్కమ్ టు వీక్లీ పొలిటికల్ రౌండప్. దిస్ ఇస్ మోనికా. దిస్ ఇస్ వసంత్. సో ఈ వారానికి సంబంధించి పొలిటికల్ రౌండప్లో కొన్ని ప్రధానమైన అంశాలు చూద్దాం. అంటే దాదాపుగా గడిచిన వారం అంతా కూడాను ప్రధానంగా పొలిటికల్లో అసలు ఏవి బర్నింగ్ ఇష్యూస్ ఉన్నాయో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. రైట్, మొదటిగా మనం చూసినట్లయితే ఇక్కడ శ్రీవాణి ట్రస్ట్ రద్దు, వైసీపీ తెచ్చిన శ్రీవాణి ట్రస్ట్. ఎస్, గత ప్రభుత్వం ఏదైతే శ్రీవాణి ట్రస్ట్ తీసుకొచ్చిందో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఆ యొక్క ట్రస్ట్లో అనేకమైన కుంభకోణాలు జరిగినాయి. ప్రసాదాల విషయంలో కానీ లేదంటే టికెట్ల విషయంలో కానీ ఆ యొక్క డబ్బంతా కూడాను పక్కదారి పట్టింది. అది దేవస్థానానికో లేదంటే ప్రజల ఉపయోగించుకోవడానికో కాదు. కేవలం ఇది వైసీపీ నాయకులకు సంబంధించి, జగన్మోహన్ రెడ్డికి సంబంధించి, ధర్మారెడ్డి వీటన్నిటినీ కూడాను వెచ్చలవిడిగా ఖర్చు చేశారని చెప్పేసి శ్రీవాణి ట్రస్ట్ విషయంలో అనేకమైన కుంభకోణాలు జరిగాయని చెప్పేసి ఇక ప్రస్తుతానికి టీటీడీ చైర్మన్గా ఉన్న బిఆర్ నాయుడు రావడంతో ఎట్టకేలకు కూడాను ఈ శ్రీవాణి ట్రస్ట్ని రద్దు చేయడం జరిగింది. ముఖ్యంగా దీనిపైన ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు తిరుపతికి సంబంధించి ఎవరైనా ఆధార్ కార్డు తీసుకొచ్చి ఉంటే కనుక సో డెఫినెట్లీ వాళ్ళందరికీ కూడాను ఉచిత దర్శనం ఇచ్చేలాగా ప్లాన్ చేశారు. సో ఇక మొత్తానికి కూడాను మొట్టమొదటిగా ప్రక్షాళన ఇక్కడి నుంచే సాగిస్తామని చెప్పేసి బిఆర్ నాయుడు కూడాను అనౌన్స్ చేయడం కూడా జరిగింది. ఇక మన దగ్గర ఉన్న టాప్ న్యూస్లో మరికొన్ని చూసే ప్రయత్నం చేద్దాం. పిఎస్సి చైర్మన్ గా ఆంజనేయులు. ఎస్, పిఎస్సి జనసేనకు సంబంధించి జనసేన ఎమ్మెల్యే పులపర్తి ఆంజనేయులకి కూడాను ఇక పిఎస్సి చైర్మన్ ఇచ్చారు. ఇక ముఖ్యంగా చాలా మంది జనసేన పార్టీ నాయకులు ఉన్నా, చాలా మంది జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నా కానీ వాళ్ళందరినీ కూడా కాదని రీసెంట్గా ఎన్నికలకు ముందు జనసేనలో జాయిన్ అయిన పులపర్తి ఆంజనేయులకు ఈ యొక్క పిఎస్సి చైర్మన్ ఇవ్వడం కూడాను కొత్తమేర ఇది కొసమెరపు అని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా దీనిపైన రాజకీయాల్లో అనేకమైన వార్తలు నడుస్తూ ఉన్నాయి. ఎందుకంటే పులపర్తి ఆంజనేయుల్ని ఇక్కడ పిఎస్సి చైర్మన్ చేయడం కొంతమేర జనసేనలో ఉన్న కొంతమంది నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడాను కొంతమేర సుముఖంగా లేరు అని చెప్పేసి, కొంత పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయాన్ని అందరూ కూడా ఆశించిన విధంగా లేదని చెప్పేసి కొంతమంది ఎవరైతే జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు భావిస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. ఇక ముఖ్యంగా మరొక వార్త చూద్దాం. అసెంబ్లీలో అనిత సంచలనం. రైట్, ఏదైతే అసెంబ్లీ సెషన్స్ జరిగినాయో, అసెంబ్లీ సమావేశాలు జరిగినాయో ఆ అసెంబ్లీ సమావేశాల్లో హోంమంత్రి అనిత కొన్ని సంచలనమైన కామెంట్ చేశారు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 16 ఏళ్ల వయసున్న పిల్లల దగ్గర నుంచి కూడాను పెద్దవాళ్ళ వరకు కూడాను అటు గంజాయి కానీ మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు ఎక్కువగా ఉపయోగించారు. అట్లాగే విశాఖ ఏజెన్సీ ఏరియాల్లో ఈ యొక్క గంజాయి సాగు కూడా ఎక్కువగా జరిగింది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం వాటన్నిటినీ కూడాను మేము కంట్రోల్ చేసే విధంగా, అంటే ఇక్కడ నార్కోటిక్స్కి సంబంధించి ఒక సంస్థను తీసుకొచ్చి దానికి ఈగల్ అనే పేరు పెట్టి ఎక్కడ గంజాయి సాగు జరిగినా, ఎక్కడ మత్తు పదార్థాలు విచ్చలవిడిగా అమ్మటం, వాడటం, కొనటం జరిగినా సరే వాటన్నిటిని కూడాను మేమందరం కూడా కఠిన చర్యలు తీసుకుంటాం వాటిపైన అని చెప్పేసి అనిత కొన్ని సంచలన కమెంట్స్ చేయడం కూడా జరిగింది. ఇక మరొక న్యూస్ చూద్దాం. ఏపీ కేబినెట్ లో కీలక నిర్ణయాలు. ఎస్, ఏపీ కేబినెట్ కి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో కొన్ని అంశాలను కూడా ప్రస్తావించారు. ఈ అంశాలకు సంబంధించి పీడీ యాక్ట్లు కానివ్వండి, అలాగే మహిళలపై అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వారిని సో ఖచ్చితంగా శిక్షిస్తాం. ఎవరైతే మార్పిడి వీడియోలు కానీ లేదంటే వీటన్నిటికి సంబంధించే వాటిపైన కూడాను ఖచ్చితంగా పీడీ యాక్ట్ పెడతామని చెప్పారు. కొన్ని పీడీ యాక్ట్లో కూడా కొన్ని మార్పులు చేర్పులు కూడా చేయడం, ముఖ్యంగా ఇది ఏపీ కేబినెట్ సమావేశాల్లో ఏపీ కేబినెట్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రానున్న రోజుల్లో సంస్కృతి సాంప్రదాయాల గురించి లేదంటే స్పోర్ట్స్ గురించి వీటన్నిటిని గురించి కూడాను అభివృద్ధి దిశగా ముందుకెళ్తామని చెప్తా ఉన్నారు. ఇక 2047 కల్లా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా, దేశంలోనే నెంబర్ 1 పొజిషన్ ఉండేలాగా చేస్తామని చెప్పేసి ఇక కేబినెట్ కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దీనిపైన చంద్రబాబు నాయుడు కూడాను క్లుప్తంగా మాట్లాడిన పరిస్థితి ఉంది. ఏది ఏమైనా సరే కేబినెట్లో కూడాను కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎమ్మెల్యేలకు మంత్రులకి కొన్ని దిశానిర్దేశాలు చేశారు చంద్రబాబు నాయుడు. ముఖ్యంగా ఇసుక కానీ లేదంటే రేషన్ కానీ ఇలాంటి దందాల్లో ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోవద్దు. ముఖ్యంగా ఇసుక రవాణా వాటిల్లో కూడాను ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ జోక్యం చేసుకోవద్దు. ఏదైతే అసెంబ్లీ సెషన్స్ కొంతమేర ఆహ్లాదకరంగా జరిగినాయో అదేవిధంగా ఈ అసెంబ్లీ సెషన్స్ తర్వాత కూడాను మనం పరిపాలించే విధానం కూడా అంతే ఆహ్లాదకరంగా ఉండాలి. 2047 కల్లా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ 1గా ఉండాలని చెప్పేసి భావిస్తున్నామని చెప్పేసి కేబినెట్ నిర్ణయం కూడా తీసుకుంది. రైట్, ఇక నెక్స్ట్ చూసుకుందాం మనం. నెక్స్ట్ ఇక్కడ మరికొన్ని టాప్ న్యూస్లో చూసుకున్నట్లయితే ఇక పోసాని రాజకీయాలకు గుడ్ బై. ఎస్, ఇక్కడ గతంలో మనం చూసుకున్నట్లయితే
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పోసాని కానివ్వండి, శ్రీరెడ్డి కానివ్వండి, వీళ్ళంతా కూడాను కొన్ని అసభ్యకర పోస్టులు పెడుతూ అసభ్యకరంగా మాట్లాడుతూ సోషల్ మీడియా వేదిక కానీ లేదంటే మీడియా వేదిక కానీ ఇవన్నీ కూడాను వీళ్ళంతా ఏదైతే పోస్టులు పెట్టారో, ఏదైతే మాట్లాడారో వీటన్నిటిపైన ప్రభుత్వం కూడాను ఇప్పుడు కఠిన చర్యలు తీసుకుంటుంది. అంటే దాదాపుగా ఎవరైతే వైసీపీ హయాంలో సోషల్ మీడియా వారియర్స్గా పనిచేసిన 120 మంది పైన ఇప్పటికే కేసులు బుక్ చేయడం, అలాగే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పైన కూడాను కేసులు బుక్ చేయడం, వీటన్నిటిని చూస్తుంటే పోసాని కృష్ణమురళి దండం పెట్టి మరి సోషల్ మీడియా కానీ లేదంటే మీడియా వేదిక కానీ ఏ రాజకీయ నాయకుడి గురించి నేను మాట్లాడను. సో గతంలో నేను ఎవరి గురించి మాట్లాడినా సరే చంద్రబాబు అంటే ఇష్టం, లోకేష్ అంటే నాకు రెస్పెక్ట్ ఉంది, అట్లాగే పవన్ కళ్యాణ్తో సినిమాలో అవకాశం ఉంటే కనుక ఖచ్చితంగా కలిసి నటిస్తాను అని చెప్పారు. కానీ నేను ఇక్కడి నుంచి రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నాను. బ్రతికున్నంత కాలం కూడాను రాజకీయాల గురించి నేను మాట్లాడను, రాజకీయాల్లోకి నేను రాను అని చెప్పేసి పోసాని కృష్ణమురళిక ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పిన పరిస్థితి అయితే ఉంది. సో నెక్స్ట్ ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో మరో హెడ్లైన్ చూసినట్టయితే మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికలు. రైట్, ఇక మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల్లో ముందు నుంచి కూడాను కొంతమేర ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి అంటే ఎన్డీఏ కూటమికి పాజిటివ్గా ఇచ్చినాయి. కానీ ఎట్టకేలకు ఆ యొక్క రిజల్ట్ని తారుమారు చేస్తూ అంటే ఒక రాష్ట్రంలో తారుమారు చేస్తూ ఒక రాష్ట్రంలో ఘన విజయం సాధించింది. ఇక మహారాష్ట్ర ఎన్నికలు చూసుకున్నట్లయితే మహారాష్ట్రలో అక్కడ పవన్ కళ్యాణ్ ప్రభావం కానీ లేదంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరూ కూడాను మహారాష్ట్ర ఏదైతే ప్రాంతాల్లో నివసిస్తున్నారో ఆయా ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ పర్యటించి ఇక ముఖ్యంగా ఆయన ప్రసంగం కానీ ఇలాంటివన్నీ కూడాను బండి వెనక బండి గట్టి సాంగ్ పాడడం కానీ అట్లాగే తెలుగులో మాట్లాడడం కానీ అలాగే మరాఠీ భాష అంటే నాకు చాలా ఇష్టమని కానీ నా పిల్లలతోనే మాట్లాడతాను, మరాఠా లాంగ్వేజ్లోనే మాట్లాడతానని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పడం కానీ ఇవన్నీ కూడాను బీజేపీకి కలిసి వచ్చే అంశంగా మారింది. ముఖ్యంగా మహారాష్ట్రలో కనీవిని ఎరుగని విధంగా దాదాపుగా 280 స్థానాలు ఉంటే 219 స్థానాల్లో బీజేపీ అంటే ఎన్డీఏ కూటమి అలయన్స్ విజయకేతనం ఎగరవేయడం జరిగింది. ఇక జార్ఖండ్కి సంబంధించి ఇక్కడ ఇండియా కూటమి ముందుకెళ్ళింది. ముఖ్యంగా బీజేపీని ఏ క్షణంలో కూడాను ముందుకు రానివ్వకుండా ఎక్కడా కూడా ముందుకు రానివ్వకుండా ఇక కాంగ్రెస్ కానివ్వండి లేదంటే ఇండియా కూటమికి సంబంధించిన పార్టీలన్నీ కూడాను అక్కడ విజయకేతనం ఎగరేసాయి. ఇక ఒక రాష్ట్రంలో బీజేపీ, మరో రాష్ట్రంలో జార్ఖండ్లో కాంగ్రెస్ పాగా వేశాయి ప్రస్తుతానికైతే. ఇక మొత్తానికి మరొక న్యూస్ చూద్దాం. టాప్ న్యూస్లో ఆదాని కుంభకోణంలో జగనే కీలకం, ఆదానికి యుఎస్ కోర్టు అరెస్ట్ వారెంట్. రైట్, ఇక్కడ ముఖ్యంగా ఇది ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు అదానికి సంబంధించి కేవలం దేశంలోనే అంటే జాతీయ స్థాయిలో మాత్రమే ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే రాహుల్ గాంధీ వీళ్ళందరూ కూడాను కొన్ని ఆరోపణలు చేశారు. పార్లమెంటులో ఆయన ఫోటో చూపించుకుంటూ ఎక్కడ చూసినా సరే రోడ్ల దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ల వరకు ప్రతి దాంట్లో అదానికి ఎందుకు కాంట్రాక్టులు కట్టబెట్టారు, బీజేపీ ఎందుకు అదానికి సపోర్ట్ చేస్తుందని చెప్పేసి రాహుల్ గాంధీ కూడాను కొంతవరకు పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిన పరిస్థితి ఉంది. ఇదే తరుణంలో జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు కూడాను అదాని యొక్క కుంభకోణాలు కానీ అదాని యొక్క స్కాములు కానీ పాకాయని చెప్పేసి మనం అనుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ చూసినట్లయితే అదానికి యుఎస్ కోర్టు అరెస్ట్ వారెంట్ ఇచ్చింది. అదానితో పాటు ఆయనకి సన్నిహితులుగా ఉన్న వ్యక్తులకు కూడాను యుఎస్ కోర్టు అరెస్ట్ వారెంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఇక ముఖ్యంగా ఇందులో జగన్ కీలక పాత్ర పోషించారు. అంటే దాదాపుగా 2000 కోట్ల పైచిలకు అదాని వివిధ రాష్ట్రాల్లో వివిధ దేశాల్లో లంచాలు ఇస్తే కేవలం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనం చూసినట్లయితే 1750 కోట్లు అంటే 2000 కోట్ల పైచిలుకులో 1750 కోట్లు అంటే 3 వంతులు ఎక్కువగా 3 వంతుల కన్నా ఎక్కువగా జగన్కి సంబంధించిన ప్రభుత్వంలో ఉన్న కీలకమైన అధికారులకు లంచాలు ఇచ్చారని ముఖ్యంగా ఏదైతే పవర్ ప్రాజెక్టులు ఉన్నాయో సెంట్రల్ పవర్ ప్రాజెక్ట్ కానివ్వండి, సదరన్ కానివ్వండి, ఈస్టర్న్ కానివ్వండి, వీటన్నిటికి సంబంధించి ఈ 3 పవర్ ప్రాజెక్టు ఒప్పందాల్లో జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఆ అధికారులు కానివ్వండి, జగన్ సన్నిహితులు కానివ్వండి, అలాగే ఒక హైయర్ అఫీషియల్ అధికారంలో ఉన్న ఒక హైయర్ అఫీషియల్ కూడా ఈ యొక్క కుంభకోణంలో పాలు పంచుకున్నట్లు ఇక దేశవ్యాప్తంగానే కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా రేపో మాపో యుఎస్ పోలీసులు కూడాను అరెస్ట్ చేసే ప్రయత్నం జరుగుతుంది. జగన్ని కానీ లేదంటే అదానిని వీళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తారా అని చెప్పేసి కూడా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఇది రాజకీయ వర్గాల్లో ఒక హాట్ టాపిక్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ అదాని గురించి మనం చూసినట్లయితే అటు శ్రీలంకలో కానివ్వండి లేదంటే కెనడాలో కానివ్వండి యుఎస్లో కానివ్వండి అన్ని దేశాల్లో అంటే భారతదేశంలోనే కాకుండా మిగతా దేశాల్లో కూడాను ఈ యొక్క అదాని గురించి అనేకమైన కుంభకోణాల్లో కేసులు రావడం, కెనడా కొన్ని ఏవైతే కాంట్రాక్టులు ఉందో వాటన్నిటిని కూడా క్యాన్సిల్ చేయడం ఇవన్నీ జరిగినాయి. ఇక ముఖ్యంగా దీన్ని వైసీపీ కూడా డిఫెండ్ చేస్తూ ఉంది. ఇక కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సెకీతో ఒప్పందం అనేది అదానికి మాకు సంబంధం లేదు, కానీ కేవలం కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం అని చెప్పేసి పేర్ని నాని అలాంటి మంత్రులు కూడా చెప్పిన పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ అదాని గ్రూప్ ఆఫ్ కూడాను దీన్ని డిఫెండ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఏవైతే ఈ ఆరోపణలు వచ్చినో ఇవన్నీ అసత్యాలు. ఈ అసత్యాల వల్ల దాదాపుగా అదాని గ్రూప్స్కి సంబంధించి
2.19 లక్షల కోట్ల నష్టం చేకూరిందని చెప్తా ఉన్నారు. ఇక ముఖ్యంగా దీనిపైన మేము ఫైట్ చేస్తాం, ఖచ్చితంగా డిఫెండ్ చేస్తాం, ఏదైతే న్యాయపరమైన పోరాటమే చేస్తామని చెప్పేసి అదాని గ్రూప్ కూడా చెప్పడం కూడా జరిగింది. సో మరొక ముఖ్యమైన వార్త ఏంటో చూద్దాం. కేటీఆర్ పై రేవంత్ ఘాటు వ్యాఖ్యలు. ఇక్కడ కేటీఆర్ పై రేవంత్ ఘాటు వ్యాఖ్యలు అంటే ఇది కొత్తది కాకపోయినా సరే రేవంత్ రెడ్డి కేటీఆర్ అరెస్ట్ గురించి వేములవాడ ప్రసంగంలో వేములవాడకి వెళ్ళిన ఏదైతే సభ జరిగిందో, విజయోత్సవాలు జరుగుతున్నాయో అందులో ముఖ్యంగా కేటీఆర్ పైన రేవంత్ రెడ్డి కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే, ఎక్కడికి పారిపోయినా సరే, ఆయన ఢిల్లీ వెళ్ళినా సరే, గల్లీలో ఉన్నా సరే, ఈవెన్ చంద్రమండలానికి వెళ్ళినా సరే ఖచ్చితంగా కేటీఆర్ని అరెస్ట్ చేసి తీరుతామని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ కేటీఆర్ని అరెస్ట్ చేస్తుంటే గవర్నర్ దగ్గర ఉన్న ఫైల్ని ఎందుకు బయటకు రానివ్వట్లేదు కిషన్ రెడ్డి అని కూడాను ఆయన మాట్లాడిన పరిస్థితి ఉంది. ఇక్కడ బీఆర్ఎస్కు అలాగే బీజేపీకి ఒక చీకటి ఒప్పందం ఉంది కాబట్టి కిషన్ రెడ్డి ఆయన కాపాడుతూ వస్తున్నాడని చెప్పేసి రేవంత్ రెడ్డి కొన్ని సంచలనమైన కామెంట్ చేశారు కేటీఆర్ పైన. ఇక మరో వార్త చూద్దాం, ముఖ్యమైన వార్త ఇది. మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ పర్యటన. మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ పర్యటన. ఈ యొక్క ఎప్పుడైతే ఆయన ఎన్నికల పర్యటన చేశారో ఈ ఎన్నికల పర్యటన బీజేపీకి చాలా ప్లస్ అయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన అక్కడికి వెళ్ళి తెలుగు భాషలో మాట్లాడడం, మరాఠా ప్రజల గురించి నాకు ప్రేమ ఎక్కువ అని చెప్పడం, అలాగే తెలంగాణ ప్రజలందరూ కూడా ఇక్కడ చాలామంది ఉన్నారు జై తెలంగాణ అనడం, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఆ యొక్క మరాఠీ లాంగ్వేజ్తో మాట్లాడేటప్పుడు నా బిడ్డలతో కూడా నేను అదే లాంగ్వేజ్లో మాట్లాడతాను, వాళ్ళతో ప్రేమపూర్వకంగా మాట్లాడతాను, చాలా ఆసక్తికరంగా నేర్చుకున్నాను, చాలా ఇష్టంగా నేర్చుకున్నాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ మాట్లాడడం. అలాగే పవన్ కళ్యాణ్ సుడిగాలి పర్యటన ఏదైతుందో, ముఖ్యంగా గతంలో మనం చూసాం మోడీ కూడాను పవన్ కళ్యాణ్ని సునామీతో పోల్చారు. సో అదే విధంగా ఒక సునామీ పర్యటన చేశారు. ముఖ్యంగా ఈ యొక్క మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఏదైతే ఆయన ప్రచారం చేశారో దానికి సంబంధించి బీజేపీ కూడా ప్రపంచం సృష్టించింది అని చెప్పుకోవచ్చు. సో ఇక మరొక వార్త చూద్దాం. టాప్ న్యూస్ లో ఏముందంటే పట్నం నరేందర్ రెడ్డికి స్పెషల్ ట్రీట్మెంట్ ఢిల్లీలో కేటీఆర్. ఇక్కడ ముఖ్యంగా లగచర్ల ఘటన ఏదైతుందో ఈ యొక్క లగచర్ల ఘటన పైన దాదాపుగా 10 రోజుల నుంచి కూడాను మనం ఎంత చర్చ జరుగుతుందో మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం, ఆయన సొంత జిల్లా అయిన మహబూబ్ నగర్లో కూడాను 1861 పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉంది. సో ముఖ్యంగా అక్కడ ఉన్న రైతులు కానీ ఎస్టీ కమ్యూనిటీకి సంబంధించి కొంతమంది రైతులను ఇబ్బంది పెడుతుంది ప్రభుత్వం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇక ముఖ్యంగా ఇక్కడ కీలక పాత్ర పోషించిన 2 వ్యక్తుల గురించి మాట్లాడుకోవాలి. పట్నం నరేందర్ రెడ్డితో అక్కడున్న ఎవరైతే బీఆర్ఎస్ కార్యకర్త ఉన్నారో ఆయన 42 సార్లు మాట్లాడారు. దీని వెనుక పట్నం నరేందర్ రెడ్డి ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే ఉన్నారు, అందుకే ఇంత పెద్ద గొడవ జరిగింది అని చెప్తా ఉన్నారు. ఇక ఇదే తరుణంలో పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. సో అరెస్ట్ చేసినప్పుడు ఆయన్ని జైలుకి తీసుకెళ్లారు. కానీ అక్కడ వాళ్ళు వేసిన ఏదైతే పిటిషన్ ఉందో, కోర్టులో పిటిషన్ ఉందో దానికి సంబంధించి కొంతమేర ఆయనకి స్పెషల్ ట్రీట్మెంట్ ఏర్పాటు చేసింది కోర్టు కూడా. ముఖ్యంగా ఒక లేఖను కూడా ఆ యొక్క జైలుకి పంపడం జరిగింది, ముఖ్యంగా సూపరింటెండెంట్కి పంపడం జరిగింది. ఆ లేఖలో పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించి ఇంటి దగ్గర నుంచి కూడాను భోజన వసతి కల్పించవచ్చు, ఆయన భోజన సదుపాయం ఉంచవచ్చు. అట్ ద సేమ్ టైం ఆయనకు మిగతా ఎవరైతే ఖైదీలు ఉన్నారో ఆ ఖైదీలతో పాటు కలిసి కాకుండా ఒక ప్రత్యేక బ్యారక్ను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి జైలు సూపరింటెండెంట్కి చెప్పిన పరిస్థితి అవుతుంది. ఇక ఇదే తరుణంలో ఢిల్లీలో కేటీఆర్ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో ముఖ్యంగా రేవంత్ రెడ్డి కానీ రేవంత్ రెడ్డి సోదరులు కానీ కొడంగల్లో వాళ్ళు రాజ్యం వెళ్తా ఉన్నారు, కొడంగల్లో రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు, ముఖ్యంగా అక్కడున్న ఎస్టీ కమ్యూనిటీ పీపుల్ని తక్కువ కులం వారిగా చూస్తూ ఉన్నారు, ముఖ్యంగా వాళ్ళందరినీ కూడాను వేధిస్తూ ఉన్నారని చెప్పేసి కూడాను కేటీఆర్ ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. రైట్, ఇక మొత్తానికి ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడాను వీక్లీ రౌండప్లో ఒక టాప్ న్యూస్గా ఉన్నాయి. సో ఇక వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.